హలో అండి. ఇప్పుడు నేను సంవత్సరం పాపకి హ్యాండ్ అన్నది ఎలా తీసుకోవాలి? సంవత్సరం పాపకి ఎవరికన్నా బుట్ట హ్యాండ్ కుట్టమన్నారనుకోండి, అది లేదండి అంటారు ఒక్కొక్కళ్ళు. అది లేనప్పుడు మనం సుమారున ఎంత తీసుకోవాలి? ఎలా అయితే బాగుండిద్దో అలా కుట్టండి అని చెప్తారు. అప్పుడు ఎన్ని అంగుళాలు తీసుకుని సంవత్సరం పాప అంటే ఎంత బ్లౌజ్ అన్నది 14 అంగుళాలు అంత ఉంటుంది అంతే. బ్లౌజ్ 14 అంగుళాలు. మన హ్యాండ్ అన్నది 4 అంగుళాలు తీసుకోవాలి. 4 అంగుళాలు తీసుకుంటే ఏమైందంటే కింద ఖర్చు బాను పైన ఖర్చు బాను 3-3.5 వస్తుంది హ్యాండ్ అన్నది. నేను అది అన్నది ఎలానో చూపిస్తాను. సరిపోయిద్ది 3 అంగుళాలు నికరం అయితే సరిపోయిద్ది హ్యాండ్. అంతకన్నా పెద్ద చిన్న పిల్లలకు బాగోదు. లేదు వాళ్ళు కావాలంటే అప్పుడు మనం పెట్టుకోవడం అంతే. సైజుని బట్టి పెంచుకోవడం అంతే. సంవత్సరం పాపకైతే సరిపోతుంది. 6 నెలలు 7 నెలలు వాళ్ళకైనా ఈ సైజు నుంచి అయితే సరిపోతుంది. ఫస్ట్ కింద అంచు పట్టు లంగాలనుకోండి, కొంచెం కింద అంచు వారు తగ్గించేసుకోండి. లేదు కింద పట్టి వేసే ఇంకో టైప్ ఉంటుంది, దానికి అనుకోండి ఎగస్ట్రా మాకు కింద పట్టి కావాలి, పట్టి వేసి బుట్ట అనుకోండి, కొంచెం ఎగస్ట్రా కింద ఒక అంగుళం అన్నది ఎగస్ట్రా వదులుకొని ఇంకా నేను చూపిస్తున్నాను చూడండి. మనకి 4 అంగుళాలు 4 అంగుళాలు హ్యాండ్ కావాలి. 4 అంగుళాలకు ఒక గీటు పెట్టుకోండి. 4 అంగుళాలకు ఒక గీటు పెట్టుకోండి. బుట్ట హైట్ రావాలి. అప్పుడు ఏం చేయాలి? అక్కడి నుంచి ఒక 2 అంగుళాలు హైట్ పెట్టుకోవాలి. బుట్ట రావాలంటే ఒక 2 అంగుళాలు 2.5 అంతే మినిమం స్టార్టింగ్. 2-2.5 అంతకన్నా ఎక్కువ వద్దు. చిన్న పిల్లలు కదా, సంవత్సరం పాపే కాబట్టి. లూజ్ అంటావా 8 ఇంచెస్, లేదా మొక్క మనకి సైజు చిన్న అదులు లంగాల జాయింట్ ముక్కలు అయితే 80 సెంటీమీటర్లు అలానే వస్తాయి. ఇక అది మొత్తం పెట్టుకోవచ్చు. ఇక అలా అనమాట. నేను సుమారున అయితే ఇంక ఇట్లా 2 మడతలు మీద 8 అంగుళాలు పెట్టాను. 8 అంగుళాలకు చంక దగ్గర అయితే నేను ఖర్చుకి ఇది మధ్యలో దానిలో ఖర్చుకి అంగుళన్నర పెట్టాను అనమాట. 2 అంగుళాలు డౌన్ చేశాను అంతే. ఇక్కడ చంక దగ్గర 2 అంగుళాలు కుడితే అంగుళన్నరే వస్తుంది. అలా పెట్టుకోండి. ఈ డ్రాయింగ్ అన్నది ఎలా చేసుకోవాలి? ఇక్కడ అన్నది 3 అంగుళాలు వెడము ఇలా గీసుకోండి. 3 అంగుళాలు ఇక్కడ నుంచి ఇక్కడికి 3 అంగుళాలు ఇలా పెట్టుకొని ఇలా ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఇది ఉంది కదా, ఇది ఖర్చుకి ఎట్లా దీనిలో కన్నా ఇలా కలుపుకోవాలన్నమాట. అది చూడండి ఎలా వచ్చిందో. ఇలా గీసుకొని ఇలా గీసుకోవాలన్నమాట. ఇక్కడ కుట్లు పడతాయి. ఇది ఖర్చుకి. ఇక్కడ కుచ్చు బుట్ట పెట్టుకోవాలి. ఒక 4-5 ఎన్నో చేయి లూజుని బట్టి ఇట్లాగా బుట్ట పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఒక బుట్ట పైన కింద బుట్ట వస్తుంది. కింద మడుచుకునేటట్టు సన్నగా మడుచుకొని ఇక్కడ మధ్యలో కుచ్చు పెట్టుకునేది ఒక రకం. చివరికాన కుచ్చు పెట్టుకొని కింద పట్టి ఒక అంగుళం పట్టి వేసుకుంటారు, అదొక రకం అన్నమాట. 2 రకాల బుట్ట అయితే కుట్టుకోవచ్చు. ఇది ఇంత వెడల్పు తీసుకుంటే మనకు కుచ్చు అన్నది చేయి చుట్టూ, చిన్నపిల్లలకి చేయి చుట్టూ వచ్చేస్తుంది. ఇంత లూజు తీసుకుంటే మనకి జాయింట్ ముక్క అయితే సరిపోద్ది. 80 సెంటీమీటర్ల జాయింట్ ముక్క అయితే ఫుల్గా సరిపోద్ది అనమాట. నేను చూపిస్తున్నాను ఇప్పుడు కటింగ్ చేసి. నేర్చుకునే వాళ్ళకి ఈజీగా అర్థమైంది. ముందు ఫస్ట్ పేపర్ మీద కట్ చేసుకోండి. ఆ తర్వాత ఇది సెంటర్ పాయింట్, ఇది మెయిన్ సెంటర్. కిందకి కుచ్చు పెట్టుకోవడానికి ఈ సెంటర్ ఎందుకు? ఇటు 4 కుచ్చులు ఇటు 4 కుచ్చులు పెట్టుకుంటే మనకి బ్యాలెన్స్ సరిపోద్ది. లేదా ఆది ఉందనుకోండి, ఆది ప్రకారం సెంటర్కి అనమాట. మన హ్యాండ్ కటింగ్ అయితే ఇంతేనండి. కొంచెం సైజు వారి పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా విధానం అయితే ఇంతే. ఇది ఇప్పుడు 2 రకాలుగా కుట్టుకోవచ్చు. కింద ఇక్కడ మధ్యలో కుచ్చు పెట్టుకొని ఇక్కడ వరకు కుట్టేసుకొని కింద సన్నగా మడుచుకొని తిరగేసుకో, లేదా అంచు జాకెట్ అనుకోండి తిరగేసుకోండి. ఇక్కడ 4-5 కుచ్చులు వస్తాయి, ఒక 5-6 కుచ్చులు వస్తాయి సైజుని బట్టి. ఇదో రకం.
చివరి కూర్చోబెట్టుకొని కింద పట్టి ఒక అంగుళం పట్టి వేసుకోవడం ఇదో రకం అనమాట. ఇది 2 రకాలుగా వాడుకోవచ్చు. చిన్నపిల్లల బుట్ట అయితే ఇంతేనండి. సంవత్సరంన్నర వయసు వరకు ఈ ఆదైతే సరిపోద్ది. ఇంకా చిన్నగా రావాలి అనుకుంటే ఇంకా సైజు తగ్గించుకోవడమే. ఇక అలాగనమాట. ఒక అంగుళం అటు ఇటు తగ్గించుకుంటే సరిపోద్ది అంతే. మినిమం ఇది సంవత్సరంన్నర 2 సంవత్సరాల పాప అయితే సరిపోద్ది. ఈ ఆదైతే సరిపోద్ది. బాయ్ అండి. ఇంకో వీడియోలో కలుద్దాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మన ఛానల్ ఫాలో అవుతుంది ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. బాయ్.